ప్రైజ్ ద లార్డ్. యేసే నామంలో అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? రక్షణ సైన్యం వ్యవస్థాపకులు విలియం బూత్ అనే దైవజనులు అనేక యవన సువార్థికులకు తర్ఫీదిచ్చి వారిని పరిచర్యకు పంపించే ముందు వారితో ఇలాగన్నారు: నాకే గనుక అనుమతి ఉండుంటే సువార్తకు పంపించే ముందు మిమ్మల్ని వారం రోజుల పాటు నరకానికి పంపించేవాణ్ణి. ఎందుకు అనంటే అగ్ని ఆరని పురుగు చావని ఆ అగ్నిగుండములో నిత్యము పళ్ళు కొరుకుచు దాహముతో తప్పించిపోతూ గుండెలు విసిలిపోయాల పెట్టే ఆర్తనాదాలను ఇవన్నీ కూడా భరించి అప్పుడు బయటికి వచ్చి సువార్త ప్రకటిస్తే ఆ సువార్త పట్ల భారము, దాని అత్యవసర పరిస్థితి అర్థమవుతుంది అని చెప్పి అన్నారటండి. నిజమే కదా. ధనవంతుడైనటువంటి వ్యక్తి నరకానికి వెళ్ళిన తర్వాత ఆ నరక యాతనను అనుభవిస్తున్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి తన 5 సహోదరుల నిమిత్తమై ఆత్మల భారం పుట్టుకొచ్చింది. దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి మనం అనేకులకు సువార్త ప్రకటించాల్సినటువంటి భారం మన మీద ఉన్నది. అందుకే పౌలు భక్తుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఎందుకు అనంటే మనం సువార్త ప్రకటించక నిర్లక్ష్యం చేసిన ఎడల అనేక ఆత్మలు నశించిపోతాయి. ఒక్క ఆత్మ నశించిపోయినా వారు నరకానికి వెళ్ళి ఆ భయంకరమైన యాతన అనుభవించాల్సిన పరిస్థితి వారికి వస్తుంది కనుక భారముతో దేవుడిచ్చినటువంటి బాధ్యతతో మనము అనేకులకు స్వార్థ ప్రకటించి వారిని నరకం నుంచి తప్పించాల్సినటువంటి వారమై ఉన్నాము.